మీరు వర్షం పడిన రోజు ఏం చేస్తారో కామెంట్ బాక్స్లో చెప్పండి. అయితే మాకు ఇవాళ ఫుల్ వర్షం పడింది. నేను వర్షం పడినప్పుడు టోటలీ ఆపోజిట్, అందరూ హాట్ ఫుడ్ ప్రిఫర్ చేస్తారు, నాకేమో ఇట్లా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. ఇండియాలో ఉన్నప్పుడు మంచిగా క్రీమ్ స్టోన్కి వెళ్ళి నచ్చిన ఐస్ క్రీమ్ తీసుకుంటుండే. ఇప్పుడు మనకు ఆప్షన్ లేదు కాబట్టి ఇంటి దగ్గరలో ఉన్న ఒక చైనా ప్లేస్కి వచ్చామన్నమాట. ఇది చైనా వాళ్ళ ఐస్ క్రీమ్. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. నేను ఎప్పుడు వచ్చినా స్ట్రాబెరీ వెనిలా చీజ్ తీసుకుంటాను. అయితే నాకు ఐస్ క్రీమ్ తినడం కంటే చేసేటప్పుడు చూసే ప్రాసెసే మస్తు సాటిస్ఫై అనిపిస్తుంది. ఇంకా పాపింగ్స్ కూడా మనకు నచ్చినవి వేయించుకోవచ్చు, లైక్ బ్లూబెర్రీ, లిచ్చీ, M&M's, మ్యాంగో, ఏది కావాలంటే అది మన చాయిస్. అయితే ఒక్క ఐస్ క్రీమ్ కాస్ట్ వచ్చేసి ఇక $10 మినిమం అన్నమాట. బట్ ఏ మాటకి ఆ మాటే, వీళ్ళు ఎంత మంచిగా చేసినా ఏది చేసినా కానీ నాకు ఇండియాలో ఉన్న టేస్ట్ అయితే అస్సలకి రాదు. అసలు ఇక్కడనే కాదు, ప్రపంచంలో మొత్తం అసలు మన ఇండియన్ ఫుడ్కున్న టేస్ట్ ఎక్కడా దొరకదు. ఇంకా మొత్తానికి మన ఐస్ క్రీమ్ కూడా రెడీ అయిపోయింది.